సరిగమ ఆడియోస్ వారి అంజన్న చరిత్ర మొదటి భాగం ప్రారంభం.
సేవకై హనుమంతుడై పుట్టి ధరణిలో ధర్మము నిలుపుతాడో యమ్మ నాకన్న బలమున్న వీరాది వీరుడు నాకన్న బలమున్న వీరాది వీరుడు నాకన్న బలమున్న వీరాది వీరుడు అది విన్న అంజనికి ఓయమ్మ ఆనందము పొంగెను ఆ సమయాన అది విన్న అంజనికి ఓయమ్మ ఆనందము పొంగెను ఆ సమయాన గడియలేమో గడిసెను ఆ తల్లికి నెలలేమో నిండినయో అంజలికి గడియలేమో గడిసెను ఆ తల్లికి నెలలేమో నిండినయో అంజలికి వైశాఖ బహుళ దశమి రోజు నాడు శనివారము పూర్వ భాద్ర నక్షత్రాన పసిడి
బాలుడు ఆగమై చూడంగా ఆకాశమందున సూర్య భగవానుడు ఎర్రగా పండిన పండోలే కనబాడే ఎర్రగా పండిన పండోలే గనవాడే ఎర్రగా పండిన పండోలే గనవాడే తెంగున ఎగిరిండమ్మో ఆ బాలుడు నింగికి జంగలేసే ఆ వీరుడు శంకున ఎగిరిండమ్మో ఆ బాలుడు నింగికి జంగలేసే ఆ వీరుడు మబ్బుల్లో మాయమయ్యి ఆ బాలుడు తెప్పల్లో తేలుతున్నాడు ఆ వీరుడు రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ దగదగ మెరిసేటి ఆదండి సూర్యుణ్ణి నోరంతా తెరుచుకొని మింగబోయిండమ్మ అది కండ్ల చూసిండు అటువైపొచ్చే రాహు అది కండ్ల చూసిండు అటువైపొచ్చే రాహు అది కండ్ల చూసిండు అటువైపొచ్చే రాహు ఆగమేఘాల మీద రాహువు ఇంద్రుణ్ణి చేరినాడో ఓయమ్మ ఆగమేఘాల మీద రాహువు ఇంద్రుణ్ణి చేరినాడో ఓయమ్మ జరుగరాని ఘోరము ఓయమ్మ జరుగుతుందని చెప్పాను ఇంద్రునితో జరగరాని ఘోరము ఓయమ్మ జరుగుతుందని చెప్పాను ఇంద్రునితో అప్పుడు ఇంద్రుడు ఐరావతము మీద ఆ బాలుణ్ణి చేరి అడ్డుకున్నాడమ్మ ఎంత ఆపిన గాని ఆగలే బాలుడు ఎంత ఆపినగాని ఆగలే బాలుడు ఎంత ఆపినగాని ఆగలే అరెరెరె కోపంతో ఆ ఇంద్రుడు బాలునిపై వజ్రాయుధమే విసిరేను ఓయమ్మ కోపంతో ఆ ఇంద్రుడు బాలునిపై వజ్రాయుధమే విసిరేను ఓయమ్మ అది దాకి ఆ బాలుడు అయ్యయ్యో నేల మీద గూలేను ఓయమ్మ అది దాటి ఆ బాలుడు అయ్యయ్యో నేల మీద కూలేను ఓయమ్మ నేల గూలినట్టి తన కొడుకును చూసి విలవిలలాడిండు ఆ వాయుదేవుడు కన్నా కొడుకును చూసి కన్నీరు పెట్టిండు కన్నా కొడుకును చూసి కన్నీరు పెట్టిండు కన్నా కొడుకును చూసి కన్నీరు పెట్టిండు పటపట పండ్లు గొరికెను ఆ తండ్రి గడగడ గాత పెట్టెను వాయువు పటపట పండ్లు కొరికేను ఆ తండ్రి గడగడ గాత పెట్టేను వాయువు గాలినంతా ఆపెను ఈ లోకాన గాయి గాయి చేసెను ఈ జగమంతా హనుమంతుని చరితం వినరే ఓయమ్మ ఆంజనేయుని కథ వినరే మాయమ్మ ఊపిరాడక జగము అల్లల్లాడుతుంది గాలి లేక జనులు గడియ లేకున్నారు దేవాన దేవుళ్ళే గజగజ వణికిండ్రు దేవాన దేవుళ్ళే గజగజ వణికిండ్రు దేవాన దేవుళ్ళే గజగజ వణికిండ్రు పరుగు పరుగున వచ్చిరి వాళ్ళంతా వాయుదేవుని చేరిరి ఆ దేవుళ్ళు పరుగు పరుగున వచ్చిరి వాళ్ళంతా వాయుదేవుని చేరిరి ఆ దేవుళ్ళు బాలుణ్ణి లేపిండ్రమ్మో ఆ దేవతలు శాంతించుమన్నారమ్మో వాయువును బాలుణ్ణి లేపిండ్రమ్మో ఆ దేవతలు శాంతించుమన్నారమ్మో వాయువును అబ్బబ్బో నీ కొడుకు సిన్నోడు గాదయ్యో చిరకాలం జీవించే చిరంజీవి అతడు మరణమే లేనట్టి మృత్యుంజయుడన్నారు మరణమే లేనట్టి మృత్యుంజయుడన్నారు మరణమే లేనట్టి మృత్యుంజయుడన్నారు పూల వర్షం గురిపిరో ఆ బాలునిపై దీవెనలే అందించిరో ఆ హనుమకు పూల వర్షం కురిపిరో ఆ బాలునిపై దీవెనలే అందించిరో ఆ హనుమకు దిక్పాలకులంతా కలిసి ఒక్కొక్క వరం అందించినారమ్మో ఆ హనుమకు దిక్పాలకులంతా కలిసి ఒక్కొక్క వరం అందించినారమ్మో ఆ హనుమకు అదిగదిగో బాలుడు ఐదేండ్ల వాడాయే అల్లరి పాడుగాను ఇంకింత వెరిగింది అల్లరికేగా లేక బడికి వంపే బాలుని అల్లరికే గాలేక బడికి వంపే బాలుని అల్లరికే గాలేక బడికి వంపే బాలుని మునులా పంచెలు గుంజుతూ అంజన్న ముప్పు తిప్పలు పెట్టెను గురువులను మునుల పంచెలు గుంజుతూ అంజన్న ముప్పు తిప్పలు పెట్టేను గురువులను గడ్డాలు వీకుతుండో ఆ మునుల మీసాలు గుంజుతుండో హనుమయ్య భక్తాంజనేయుని
గౌతముడు నవ్వి ఏమన్నాడు, నా మంకు మనుమడికి చదువు చెప్పాలంటే నా తరము కాదు నా తాతల తరము కాదు. నా తరము కాదు నా తాతల తరము కాదు, నా తరము కాదు నా తాతల తరము కాదు. ఒక్కడే ఉన్నాడమ్మో ఓయమ్మ సూర్య భగవానుడే మాయమ్మ. ఒక్కడే ఉన్నాడమ్మో ఓయమ్మ సూర్య భగవానుడే మాయమ్మ. సూర్యుని చెంతకైతే ఆ గౌతముడు తీసుకొని పోయిండమ్మో అంజన్నను. సూర్యుని చెంతకైతే ఆ గౌతముడు తీసుకొని పోయిండమ్మో అంజన్నను. ఓ సూర్యదేవర నా సిన్ని మనమనికి సకల శాస్త్రాలన్నీ వేద వేదాంగాల్ని నేర్పించమని వేడే ఆ తాత గౌతముడు. నేర్పించమని వేడే ఆ తాత గౌతముడు, నేర్పించమని వేడే ఆ తాత గౌతముడు. బాలుణ్ణి చూసిండమ్మో ఆ సూర్యుడు చిలిపిగా నవ్విండమ్మో ఆ దేవుడు. బాలుణ్ణి చూసిండమ్మో ఆ సూర్యుడు చిలిపిగా నవ్విండమ్మో ఆ దేవుడు. సూత్యగింత లేడమ్మో ఈ బుడతడు నన్నే మింగబోయిండో ఈ సిన్నోడు. తెగింత లేడమ్మో ఈ పుడతాడు నన్నే మింగబోయిండో ఈ సిన్నోడు. ఓ సిన్ని బాలక ఓ వీర హనుమయ్య నీకెట్ల నేర్పుదు ఈ విద్య బుద్ధులు, ఎట్లా నేర్చేవయ్యా సకల శాస్త్రాలన్నీ. ఎట్లా నేర్చేవయ్య సకల శాస్త్రాలన్నీ, ఎట్లా నేర్చేవయ్య సకల శాస్త్రాలన్నీ. నిమిషమైన నిలువక ఓ బాలక జగమంతా తిరుగుదునో నేనైతే. నిమిషమైన నిలువక ఓ బాలక జగమంతా తిరుగుదును అయ్యో నేనైతే. అలుపు గిలుపు లేకుండా ఎప్పుడు అవని నేలుతుంటనో ఓ మారుతి. హనుమంతుని చరితం వినరే ఓయమ్మ, ఆంజనేయుని కథ వినరే మాయమ్మ. పొద్దు పొద్దున చూస్తే ఇటువైపు ఉంటాను, మిట్ట మధ్యాహ్నము నట్ట నడుముంటాను, సాయం సంధ్య వేళ అటువైపు వెళ్తాను. సాయం సంధ్య వేళ అటువైపు వెళ్తాను, సాయం సంధ్య వేళ అటువైపు వెళ్తాను. నిలకడలేని నా వద్ద ఓ బాలక ఎట్లా నేర్చుకుందువో ఈ విద్యలు. నిలకడలేని నా వద్ద ఓ బాలక ఎట్లా నేర్చుకుందువో ఈ విద్యలు. నా వద్ద నేర్చుకునుడు ఓ హనుమయ్య నీతోని గాదన్నాడు ఆ సూర్యుడు. నా వద్ద నేర్చుకుడు ఓ హనుమయ్య నీతోని కాదన్నాడు ఆ సూర్యుడు. గురుదేవ నువ్వైతే ఒప్పుకుంటే చాలు ఎన్ని తిప్పాలైనా నేర్చుకుంటానానే. అప్పుడు సూర్యుడు ఒప్పుకున్నాడమ్మా. అప్పుడు సూర్యుడు ఒప్పుకున్నాడమ్మా, అప్పుడు సూర్యుడు ఒప్పుకున్నాడమ్మా. అబ్బబ్బో ఆకాశమంతా ఎత్తు ఆ అంజన్న అవతారం దాల్చిండమ్మో ఆ హనుమన్న. ఆకాశమంతా ఎత్తు ఆ అంజన్న అవతారం దాల్చిండమ్మో ఆ హనుమన్న. పూర్వాద్రి పైన ఒక్క కాలు పెట్టిండమ్మ, పశ్చిమాద్రి పైన ఇంకో కాలు పెట్టే. పూర్వాద్రి పైన ఒక్క కాలు పెట్టిండమ్మ, పశ్చిమాద్రి పైన ఇంకో కాలు పెట్టే.
సువర్చలకు హనుమకు పెండి చేయాలయ్యో ఓ సూర్యుడా నీ బిడ్డ సువర్చలకు హనుమకు పెళ్లి చేయాలయ్యో ఓ సూర్యుడా దేవతల కోరిక మీద ఈ పెళ్లి జరిపించమన్నాడమ్మో ఆ నారదుడు రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ సూర్య భగవానుడు హనుమయ్యను పిలిచి నా బిడ్డతో నీకు కళ్యాణమన్నాడు అది విని అంజన్న దిక్కున లేసిండు అది విని అంజన్న దిక్కున లేసిండు అది విని అంజన్న దిక్కున లేసిండు బ్రహ్మచారి నన్నడు హనుమయ్య పెండ్లి గిన్నెలద్దన్నాడు సూర్యునితో బ్రహ్మచారి నన్నడు హనుమయ్య పెళ్లి గిల్లద్దన్నాడు సూర్యునితో అప్పుడ నారదుడు దేవాన దేవతల్ని పిలిచెను ఓయమ్మ అప్పుడ నారదుడు దేవాన దేవతల్ని పిలిచెను ఓయమ్మ శ్రీ ఆంజనేయుడు ఎంత మొత్తుకున్న నారద మహర్షి ఒప్పుకోలేదమ్మ దేవతలతోని హనుమంతునొప్పించే దేవతలతోని హనుమంతునొప్పించే దేవతలతోని హనుమంతునొప్పించే సువర్చల హనుమయ్యకు అప్పుడు పెళ్లి జరుగుతున్నదో అక్కడ సువర్చల హనుమయ్యకు అప్పుడు పెళ్లి జరుగుతున్నదో అక్కడ పూల వర్షం కురిపించి ఆ దేవతలు దండిగా దీవించిరి వారిరువురిని పూల వర్షం కురిపించి ఆ దేవతలు దండిగా దీవించిరి వారిరువురిని కళ్యాణమైనట్టి ఆ క్షణమందునే సువర్చల హనుమయ్య దేహంలో లీనమై మళ్ళీ ఒక్కడే మారుతి మిగిలిందమ్మా మళ్ళీ ఒక్కడే మారుతి మిగిలిందమ్మ మళ్ళీ ఒక్కడే మారుతి మిగిలిందమ్మ కళ్యాణమైనా గాని ఆ హనుమయ్య బ్రహ్మచారిగా మిగిలేనో అప్పట్నుంచి కళ్యాణమైనా గాని ఆ హనుమయ్య బ్రహ్మచారిగా మిగిలేను అప్పటినుంచి అంజన్న శరీరంలో సువర్చల అనువనువు నిండిందమ్మో ఆ దేవి ఆంజనేయుని ఓయమ్మ బౌదండి చరితామినరే ఓ మాయమ్మ కొండంత ఆశతో కోడలి కోసమై ఎదురు చూస్తూ ఉన్న అంజన దేవికి ఒక్కడే అంజన్న కనిపించే తల్లికి ఒక్కడే అంజన్న కనిపించే తల్లికి ఒక్కడే అంజన్న కనిపించే తల్లికి నా కోడలేదన్నదో ఆ అంజలి అటు ఇటు చూడబట్టే ఆ తల్లి నా కూడలేదన్నదో అంజలి అటు ఇటు చూడబట్టే ఆ తల్లి పెండ్లైన గడియలోనే ఓ నా తల్లి నాలో లీనమైందనే ఆ అంజన్న పెళ్ళైన గడియాలోనే ఓ నా తల్లి నాలో లీనమైందనే ఆ అంజన్న ఓయమ్మ నాకైతే కొలువు దొరికిందమ్మ కిష్కిందపురముకు నేను పోవాలంట నా గురువు సూర్యుడు పంపిస్తుండు నన్ను నా గురువు సూర్యుడు పంపిస్తుండు నన్ను నా గురువు సూర్యుడు పంపిస్తుండు నన్ను నిండుగా దీవించమ్మా ఓ అంజలి దీవెనార్తి వెట్టమ్మా ఓ తల్లి నిండుగా దీవించమ్మా ఓ అంజని దీవెనార్తి పెట్టమ్మా ఓ తల్లి అది విన్న అంజలి కలకాల కంట నీరు పెట్టెను ఓయమ్మ అది విన్నా అంజలి కలకాల కంట నీరు పెట్టెను ఓయమ్మ నన్నిడిసిపోతావా నా కన్న కొడుకా మల్లెప్పుడత్తవురా నా సిన్ని అంజన్న అనుకుంటూ ఆ తల్లి ఎక్కెక్కి ఏడ్చింది అనుకుంటూ ఆ తల్లి ఎక్కెక్కి ఏడ్చింది అనుకుంటూ ఆ తల్లి ఎక్కెక్కి ఏడ్చింది వాయుదేవుడు చెప్పిన ముచ్చట హనుమకు చెప్పవట్టే ఆ అంజలి వాయుదేవుడు చెప్పిన ముచ్చట హనుమకు చెప్పబట్టే ఆ అంజలి నువ్వోయే దారిలోనా ఓ కొడుక హనుమ అంటూ పిలుచునో నిన్నొగరు హనుమంతుని చరితం వినరే
నుంచి యోగము కలిగింది భార్యలు ముగ్గురు గర్భవతులయ్యారు అయోధ్య నగరాన ఆనందం చూడాలే అయోధ్య నగరాన ఆనందం చూడాలి అయోధ్య నగరాన ఆనందం చూడాలి పండుగలే జరుపుతుండ్రో ఆ రాజ్యాన వేడుకలే జరగబట్టే ఆ దేశాన పండుగలే జరుపుతుండ్రో ఆ రాజ్యాన వేడుకలే జరగబట్టే ఆ దేశాన దశరథ రాజు కమ్మో ఓయమ్మ దండి సంతోషం కలిగే మాయమ్మ దశరథ రాజు కమ్మో ఓయమ్మ దండి సంతోషం కలిగే మాయమ్మ గడియలు గడువంగా నెలలేమో నిండంగా నలుగురు కొడుకులు జన్మించినారమ్మ నగర నలుమూలల్లో సంబరాలు చూడాలే నగర నలుమూలల్లో సంబరాలు చూడాలి నగర నలుమూలల్లో సంబరాలు బలే బాలే ఇంటింట వేడుకలే ఆ రాజాన పండుగలంటే పండుగలే ఆ దేశాన ఇంటింట వేడుకలే ఆ రాజ్యాన పండుగలంటే పండుగలే ఆ దేశాన అంబరాన్ని దాకంగా అయోధ్యలో సంబరాలుండేనంట ఆ రాజాన అంబరాన్ని దాకంగా అయోధ్యలో సంబరాలుండేనట్ట ఆ రాజ్యాన కౌసల్యదేవికి రాముడు జన్మించిండు కైకేయికేమో భరతుడు జన్మించే సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు శ్రీ మహావిష్ణువేమో కౌసల్యకు శ్రీరాముడై పుట్టెనో ఓయమ్మ శ్రీ మహావిష్ణువేమో కౌసల్యకు శ్రీరాముడై పుట్టెనో ఓయమ్మ కోటి సూర్యుల కాంతితో శ్రీరాముడు దగదగా మెత్తుండమ్మో ఆ రాముడు రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ అయోధ్య రాముడు పుట్టి పుట్టంగానే నేల పులకరించే నింగి పొంగిపోయే దేవాన దేవుళ్ళే మురిసిపోయే వేళ దేవాన దేవుళ్ళే మురిసిపోయే వేళ దేవాన దేవుళ్ళే మురిసిపోయే వేళ లోక కళ్యాణానికై పాల కడలి పాండురంగడు పుట్టెను భూలోకాన లోక కళ్యాణానికై పాలకడలి పాండురంగడు పుట్టెను భూలోకాన అయోధ్య నగరమంతా అబ్బబ్బ పూల వర్షం గురిపిరో ఆ దేవుళ్ళు అయోధ్య నగరమంతా అబ్బబ్బ పూల వర్షం కురిపిరో ఆ దేవుళ్ళు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులేమో వాసిష్ఠ ముని వద్ద విద్యాభ్యాసం చేసి సకల శాస్త్రాలన్నీ నేర్చుకున్నారమ్మ సకల శాస్త్రాలన్నీ నేర్చుకున్నారమ్మ సకల శాస్త్రాలన్నీ నేర్చుకున్నారమ్మ విలు విద్యలు నేర్చిరో ఆ బాలలు ధనుర్విద్య నేర్చిరో ఆ బాలలు విద్యలు నేర్చిరో ఆ బాలలు ధనుర్విద్య నేర్చిరో ఆ బాలలు రాజనీతి నేర్చెనో ఆ రాముడు యుద్ధ నీతి నేర్చెనో శ్రీరాముడు రాజనీతి నేర్చెను ఆ రాముడు యుద్ధ నీతి నేర్చెను శ్రీరాముడు లక్ష్మణునికైతే అన్న రాముని పైన చిన్ననాటి నుండి ఎనలేని ప్రేముంది శ్రీ
తరము కాదు శ్రీరాముడొక్కడే దాన్ని జంపగలడు నాతోటి పంపించు నీ కొడుకు రాముణ్ణి నాతోటి పంపించు నీ కొడుకు రాముణ్ణి నాతోటి పంపించు నీ కొడుకు రాముణ్ణి రాముడు పోతుంటేనో లక్ష్మణుడు ఎంబాడే పోతున్నాడో అడవికి రాముడు పోతుంటేనో లక్ష్మణుడు ఎంబడే పోతున్నాడు అడవికి తాటకి నీ చూసిండమ్మో ఆ రాముడు విల్లంబు చేపట్టేను ఆ రాముడు నాటకి నీ చూసిందమ్ము ఆ రాముడు విల్లంబు చేపట్టేను ఆ రాముడు అది చూసి తాటకి ఓరోరి